టీఆర్ఎస్ రైతు రణగర్జనను కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకొని వేధిస్తున్నారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరుపై మహిళా జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాను అడ్డుకున్న వాళ్లను అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు వెల్దండా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రేవంత్ గ్యాంగ్ ఆగడాలు ఆగలేదు. ఫిర్యాదు చేయకుండా మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని మరొకసారి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు, ఈ ఘటనను ఎట్లా చూస్తారు? నిజంగా గతంలో ఎక్కడ ఎటువంటి న్యూస్ కవర్ చేసినా కూడా, ఎటువంటి ధర్నాలు ఏమైనా చేసినా కూడా ఇటువంటి పరిస్థితిని చూడలేదు. కానీ ఇవాళ జస్ట్ ఉన్న వాస్తవాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద ఇటువంటి దౌర్జన్యం జరగడాన్ని ఎట్లా చూడాలి? నమస్కారం. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులను అడ్డుకోవడమే తప్పు. అడ్డుకోవడమే కాకుండా వాళ్ళను మరీ దూషించడం అనేది ఇంకా దుర్మార్గమైన విషయం. అది కాకుండా మరి మహిళా జర్నలిస్టులు ఇద్దరు కూడా, సరిత, విజయారెడ్డి ఇద్దరు కూడా మెయిన్ స్ట్రీమ్ లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సరిత టీ న్యూస్ కంటే ముందు హెచ్ఎంటీవీలో పనిచేసింది. విజయారెడ్డి గారు సాక్షిలో, ఆ తర్వాత వేరు వేరే ఛానల్లో కూడా తను పనిచేయడం జరిగింది. ఇట్లా అనుభవం ఉన్న జర్నలిస్టులు, నిజంగా ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వేరే వాళ్ళు ఎవరైనా అనుభవం లేని వాళ్ళు ఏదో రకంగా పోయి అక్కడ న్యూసెస్ చేయడానికి పోతే అట్లా జరిగితే ఏమని అనుకోవచ్చు. కానీ ఇది నిజంగా వీళ్ళు వాళ్ళ వృత్తిపరంగా బాధ్యత నిర్వహించే క్రమంలో జరగడం అనేది దురదృష్టకరం. ఇటువంటి పరిణామాలు జరగడం కూడా రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రంలో హక్కులు ఏదైతే జర్నలిస్టులు కూడా హక్కులు ఉన్నాయో హక్కులన్నింటినీ కూడా కాలరాస్తులు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇంతకుముందు ఎక్కడ ఏం జరిగినా కూడా బహుశా ఇట్లా అడ్డుకున్న సంఘటనలు కొన్ని తీసిన తర్వాత చిన్న చిన్న మాట పెరిగి అడ్డుకున్న సంఘటన ఉండదు తప్పించి, నేను వీడియో చూస్తుంటే చాలా దుర్మార్గంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం అనేది, వాళ్ళు అసలు ఆ మహిళలు అని చూడకుండా కూడా ప్రవర్తించడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కఠినంగా ఏదైతే మహిళల మీద దాడులకు సంబంధించిన ఎటువంటి సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్లన్నిటి మీద వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఆ వృత్తిలో భాగంగా వెళ్తున్న జర్నలిస్ట్ అందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే బయటికి వెళ్ళి ఇప్పుడు పొద్దున ఉదయం పూటనే, నిజంగా సాయంత్రం పూట వెళ్ళిండ్రు, తాగి ఉన్నారు, ఏదో గొడవ చేసినారు అట్లా అనుకోవచ్చు. కానీ కాన్షియస్ గానే ఉన్నారు అందరు కనుక. ఎందుకంటే నేను సరితతోని వాళ్ళందరితో కూడా నేను మాట్లాడినాను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందరూ కూడా కాన్షియస్ తోనే ఉన్నారు, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నాతో పాటు కలిసి పనిచేసిన జర్నలిస్ట్ కనుక వాళ్ళందరికీ నేను పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాను. తప్పకుండా వాళ్ళ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అయితే క్రాంతి గారు, కంప్లైంట్ చేయడానికి వెళ్దండ పోలీస్ స్టేషన్ కి వస్తే పోలీస్ స్టేషన్ గేట్ లోపల దాకా కూడా ఆ గ్యాంగ్ అంతా వచ్చి మళ్ళొకసారి ఈ మహిళా జర్నలిస్టుల పైన చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అంటే భద్రత ఎట్లా ఉందని అనుకోవాలి? అదే అండి, దీన్ని చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, జర్నలిస్టులకే భద్రత లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రంలో మామూలు ప్రజానీకానికి ఎట్లా భద్రత ఉన్నది అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది అనడానికి ఈ రోజు జర్నలిస్టులను మీద దాడి అనేది ఒక ఉదాహరణ. అంటే మీరు అన్నట్టు గ్రామంలో కవరేజ్ చేస్తున్నప్పుడు అడ్డుకోవడం ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్లకు చొరబడి మరి వాళ్ళ మీద మళ్ళీ దాడి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైనది. అంటే వాళ్ళకు టేక్ ఇట్ గ్యారంటీ అనేది గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినట్టు మా ప్రభుత్వం మేమేం చేసినా నడుస్తుంది అని ఒక అహంకారపూరితమైన వైఖరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అభ్యంతరం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్ ఎట్లా బిహేవ్ చేయాలనేది ఆ నాయకులు చెప్పాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా దాడులు చేయలేరు. ఎక్కడ కూడా దాడులు చేస్తే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న ఒక 2 సంఘటనలు తప్పించి ఎక్కడ కూడా నాకు తెలిసి జర్నలిస్టుల మీద దాడులు జరిగిన సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి అయితే ఆ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా దుర్మార్గమైంది. దాన్ని ఇద్దరితో వదిలిపెట్టకుండా తప్పకుండా జాతీయ స్థాయిలో కూడా దీన్ని ఇష్యూ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే పనిచేయడానికి ఆ వృత్తిలో భాగంగా ఉన్న జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది అనడానికి ఈ సంఘటన రుజువు అవుతుంది. తప్పకుండా అక్కడ ఉన్న అధికారుల వైఫల్యం, అక్కడ ఉన్న పోలీసు అధికారుల వైఫల్యం అది, దాన్ని నిలువరించలేకపోయిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.